ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి మా జీవితాల్లో ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మాకు ప్రసాదించి మేమంతా కూడా ఎక్కడ కూడా తప్పిపోకుండా ఆత్మీయంగా పడిపోకుండా మీ కృపా కాపుని ప్రసాదించి మనందరూ కూడా క్షేమంగా ఇక ఆదివారం సహకుడికులోకి తీసుకుని వచ్చి మరికొన్ని మాటలు ఈ దినాన మందరితో మాట్లాడబోతున్న దేవా స్తోత్రాలు వందనాలు నాయన. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి గొప్ప సంగతులు మేమంతా కూడా పరిశోధన చేస్తుంటుండగా మందరికీ పరిశుద్ధ ఆత్మస్థాన్ని దయచేయండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మస్థాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మస్థాన్ని ప్రసాదించండి దేవా. మనుషుని సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మీరు చెప్పినట్టు చెప్పే ధన్యతను ఆత్మస్థాన్ని దయచేయండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము ఇచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరూ ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ పిరి కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథంలోంచి నేర్చుకుని ఆలోచనించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, మనుషులు దేవునికి భయపడాలా? మనుషులు దేవునికి భయపడాలా? చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు లేడు అనేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళే నలుమూలను కనబడుతూ ఉంటారు. కానీ నిజంగా మరి ఆ దేవుడు ఎవరో ఆయనని తెలుసుకున్నారా అంటే తెలుసుకోలేదని మనము చెప్పొచ్చు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనిషి ఎవరైతే దేవుడు ఉన్నాడని మరి అంటున్నారో ఆ అంటున్న వ్యక్తి ఏమైనా నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నాడా, గుర్తుపట్టాడా అంటే మరి తెలుసుకోలేదని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక చెట్టు కాదు, పుట్ట కాదు, రాయి కాదు, రప్ప కాదు. దేవుడికి ఒక ఆకారం అనేది లేదు. దేవుడు కనబడడు. అది మనకి ముందుగా అర్థం కావాలి. అందుకే కనపడని దేవుణ్ణి మనము ఈ బాహ్యమైన ఈ శరీరము కలిగి ఉన్న ఈ కళ్ళతో చూడలేం. ఈ కళ్ళు దేవుణ్ణి చూడలేవు. కానీ దేవుణ్ణి మనసుతో మనము చూడగలము, మనసుతో అర్థం చేసుకోగలం. అర్థముందాన్ని? మనసుతో మనము దేవుణ్ణి అర్థం చేసుకోవడానికే అందరిలో మనసు అనేది ఒకటి దేవుడు కామన్గా పెట్టేశాడు. అందరిలో మనసు పెట్టాడు. ఆ మనసుతో అందరూ కూడా దేవుని యొక్క శక్తి, ఆయన లక్షణాలు అర్థం చేసుకునే విధంగా అందరిలో మనసు పెట్టాడు. కానీ మనిషి అనేవాడు ఎలాగైపోయాడంటే ఆ మనసును కూడా పక్కకి పెట్టి సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో బ్రతుకుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనిషి
స్వబుద్ధిని, సొంత బుద్ధిని ఆధారం చేసుకొని సొంత ఆలోచనలతో ఆఖరికి ఎలాగైపోయిందంటే ఈ ప్రకృతిని సర్వనాశనం చేసేసాడు. అర్థమున్నది ఏమి బిడ్డలరా? ప్రకృతిని సర్వనాశనం చేశాడు కాబట్టి ఈరోజు మనం ఇంత భయంకర పరిస్థితిలో ఉండవలసి వచ్చినది. దీనికి మనిషి యొక్క సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, ప్రభుత్వం కూడా తోడ్పాటు. వీటన్నిటి ద్వారా ప్రకృతిని నాశనం చేసి ఈరోజు ఇంత క్లిష్టమైన పరిస్థితిలో మనిషి బ్రతకవలసి వస్తున్నది. కానీ దేవుడు ఆలోచించాడు, దేవుడు అనుకున్నాడు, అరే నేను మీకు కనబడను కదా, మీరు నన్ను చూడలేదు కదా, కనీసం నేను తయారు చేసిన ప్రకృతిలో ఉన్న దాన్నైనా చూసి నేను ఎవరో, నా శక్తి ఏమిటో అర్థం చేసుకోండ్రా అని ఆలోచించాడు దేవుడు. కనీసం ఈ ప్రకృతిలో ఇంత గొప్పగా ఉన్నది, ఈ సృష్టి ఇంత అద్భుతంగా ఉన్నది, ఈ సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే ఈయన దీన్ని తయారు చేసిన ఇంకెంత గొప్పగా ఉంటాడో, ఎంత శక్తి సామర్థ్యాలు గలవాడో అని అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనిషి ఆ మనసును కూడా పక్కకు పెట్టి, ఆ ఆలోచనను పక్కకు పెట్టి ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోతూ అంధకారంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితులలో, అంటే మనిషి అంధకారంలోకి, చీకటిలోకి వెళ్ళిపోతున్న పరిస్థితులలో దేవుడు అంటున్న మాట ఒక్కసారి చూడండి. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చూస్తే, దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు జాగ్రత్తగా చదువుతూ ఆలోచిద్దాం. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు. కన్నులుండియు చూడకయో చెవులుండియు వినకయు. చూడండి, ఒకప్పుడు దేవుడు నా జనమా, నా తోట, నా ప్రజలారా, నా బిడ్డలారా అన్న దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మనిషి తన మనస్సును కూడా పక్కకు పెట్టేసి సొంత ఆలోచనలతో, నిర్ణయాలతో వెళ్ళిపోతున్నప్పుడు, అంధకారం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అంటున్నమాట ఏమని, కనులుండియో చూడకయో చెవులుండియో వినకయున్నా వివేకము లేని మూడులారా. మూడులంటే మూర్ఖులని అర్థం. అర్థం ఏమిటలారా? నా జనమా, నా బిడ్డలారా, నా ప్రజలారా, నా తోట అన్న దేవుని ఎప్పుడైతే మనిషి అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడో, అరే మీ కన్నున్నాయి కానీ మీరు చూడర్రా, చెవులున్నాయి కానీ మీరు వినర్రా అని అంటున్నాడు దేవుడు. మీరు మూర్ఖుడా, మీకు ఎలా చెప్పాలి? ఆ ప్రకృతిని చూసి అయినా బుద్ధి తెచ్చుకోను, నా మాటలు వినైనా బుద్ధి తెచ్చుకోను, ఎలా అని దేవుడు బాధతో అంటున్న మాట. మీకు కళ్ళున్నాయి, కళ్ళు మనకు ఉన్నాయండి. ఈ కళ్ళు ఉన్నాయి, చూపు ఉన్నదని దేన్ని బడితే మనం చూడడానికి కాదు కదా. వ్యర్థమైనవి టీవీలు, సీరియళ్ళు, సినిమాలు లేదా అశ్లీలమైనవి చూడడానికి కాదు కదా కళ్ళు ఇచ్చింది దేవుడు. పనికిరానివన్నీ వినడానికి కాదు కదా చెవులిచ్చింది. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే, ఆ కళ్ళతో ఏదో చూస్తున్నాడో, ఆ చెవులతో వినకూడదు వింటున్నాడు. కాబట్టే దేవుడు అంటున్నమాట, అరే మీకు కన్నున్నాయి కానీ చూడకయో చెవులుండి వినకయో ఉన్న వివేకము లేని మూడులారా. ఈ మాట వినుడి. చూడండి, సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయో ఎంత ఘోషించినను దాని దాటలేకను ఉండునట్లు నిత్య నిర్ణయము చేత. అరే సముద్రం, మనిషి సముద్రం దగ్గరికి ఎందుకు వెళ్తాడండి? మనిషి సముద్రము బీచ్లకు వెళ్తూ ఉంటాడు, సముద్ర తీరాలకు వెళ్తూ ఉంటాడు. ఎందుకు వెళ్తాడంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి టైం పాస్ చేయడానికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నవి తిని, ఆ పానీపూరి బండిను, అక్కడ అమ్ముతున్న ఫిష్ ఫ్రైలు తిని అవన్నీ ఆనందించి తాగి తందనాడడానికి వెళ్తాడు అక్కడికి. కానీ ఎప్పుడైనా దేవుడు అంటున్నమాట ఆలోచించాడా మనిషి? సముద్రం అంటే ఎంత పెద్దగా ఉంటుందండి? ఆ సముద్రంలో ఉన్న నీళ్ళు ఎవరైనా తోడగలరా? ఏ బకెట్ బిందెతో ఎవరైనా తోడగలరా? తోడలేరు కదా. అంత తోడలేని, అంత కొన్ని కోట్ల లీటర్లు కలిగిన ఆ సముద్రాన్ని దేవుడు దేంతో గట్టుకట్టాడు?
దేంతో గట్టు కట్టాడట? ఇసుకను సరిహద్దుగా పెట్టాడట. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. అక్కడికి వెళ్ళిన మనిషి ఎంజాయ్ కోసం వెళుతున్నాడు, కానీ ఇంత పెద్ద సముద్రము, ఇన్ని నీళ్లున్నాయి, దీనికి మరి కాంక్రీట్ లేదు. ఇసుక కాంక్రీటు మరి కలిపి సిమెంట్ కలిపితేనే కదా గోడ నిలబడుతుంది. కానీ అంత పెద్ద సముద్రాన్ని, అన్ని నీళ్ళు కలిగిన సముద్రాన్ని ఇసుకతో దేవుడు ఆపుతున్నారంటే ఈయన ఎంత గొప్పవాడని మనిషికి ఆలోచన రావాలి కదా దేవుని బిడ్డలారా. బాగా ఆలోచించండి. మనమే ఒక 10 బిందెలు పట్టే ఒక గోళాన్ని మనము కట్టామనుకోండి, 10 బిందెలు పట్టే గోళము తెలుసు కదా, గోళము తొట్టి. ఆ తొట్టిని ఇసుకతో మాత్రమే చేస్తే నీళ్ళు నిలబడతాయా? నిలబడవు. దానికి ఏం చేయాలో మనము? దానికి రౌండ్గా సిమెంటు, కాంక్రీటు, ఇసుక కలిపి గట్టిగా చేసి కొన్ని రోజులు దాన్ని క్యూరింగ్ చేస్తేనే ఆ 10 బిందెల నీళ్లు నిలబడుతున్నాయి. మరి ఆ సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయి? అన్ని నీళ్లు ఉన్నా దేవుడు ఇసుకని గట్టిగా పెట్టి ఆపుతున్నాడంటే, అరే మీకు బుద్ధి రావట్లేదరా, మీరు ఆలోచించండి రా నా శక్తి సామర్థ్యాలు అని దేవుడు బాధపడుతున్నాడు. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు ఏందండి దేవుడు ఏమంటారు? మీరు భయపడరా? నాకు మీరు భయపడరా? నా సన్నిధికి వనకరా అంటున్నాడంటే మనిషికి దేవుడు అంటే భయం ఉన్నదా? అసలు దేవుడంటే లెక్కున్నదా? ఆలోచించండి. దేవుడంటే భయం లేదు. ఆ సముద్రము వణికిపోతున్నది, సూర్యుడు వణికిపోతున్నాడు, ప్రకృతి వణికిపోతుంది దేవునికి. కానీ మనిషికి భయం లేకుండా పోయింది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? అరే ఆ సముద్రము చూసినా మీకు వణుకు రావట్లేదు, బుద్ధి రావట్లేదు, కానీ నన్ను చూచి మీరు వణుకరా, నన్ను చూచి మీరు భయపడరా అని మాట్లాడుతున్నాడంటే బాగా ఆలోచించండి దేవుని బిడ్డ. అంటే ఇవన్నీ దేవుని మాటలే కదా, ఇవన్నీ దేవుడు చెప్తున్న మాటలే కదా. దేవుడు చెప్తున్న మాటల్ని కూడా పక్కన పెట్టి బతుకుతున్నాడంటే దేవునికి భయపడనట్టే కదా. దేవుని బిడ్డలు భయపడతలేను కాబట్టి నాకు భయపడరా అని అడుగుతున్నాడు కదా దేవుడు. బాగా ఆలోచించండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ శరీరంలో ఉన్న ఈ శరీరముని దేవుడు ఎందుకు ఇచ్చారంటే ఆయన కోసం ఉపయోగించడానికి, ఆయన కోసం బ్రతకడానికి, మన పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా ఈ శరీరము ద్వారా దేవుని మహిమపరుస్తూ ఆయన కార్యంలో ఉండాలనేది ఈ శరీరాన్ని ఇచ్చాడు. కానీ ఈ శరీరం మనిషిని మిస్లీడ్ చేస్తుంది, తప్పుదారి పట్టిస్తుంది. ఆ తప్పుదారి పట్టించడానికి కారణం మనిషిలో ఉన్న మనస్సు. ఆ మనసు తప్పుదారి పట్టిస్తుంది. ఇంకా చదవము 24 వరకు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయగల మనస్తత్వం కలిగిన వాళ్ళట. వారు దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యొద్ద భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలమున కోతకాలపు వారములను ఆయన రప్పించునని తమ మనసులో అనుకున్నారట. ఎందుకు అనుకోరు అని మనస్సు దేవుడు ఎందుకు పెట్టాడో చెప్పాను నేను. ఈ మనస్సు ద్వారా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క సామర్థ్యాన్ని, ఆయన యొక్క మనస్సును ప్రేమను అర్థం చేసుకోవడానికి మనలో మనసు పెడితే ఆ మనసును పక్కకి పెట్టి మనిషి బతుకుతున్నాడు. కాబట్టి ఇక దేవుని దగ్గరికి వెళ్దాము, అడుగుదాము, ఆయనే కదా వర్షాన్ని ఇచ్చేది, ఆయన కడవని తొలవని వర్షాలు ఇచ్చిన ఆయనే కదా అని అనరట. ఎందుకనరు అంటే ఈ మనస్సు మనిషిని మాయ చేస్తుంది. మనిషిలో ఉన్న మనసు మాయలోకి వెళ్ళిపోయింది. మనసు చెడిపోయింది కాబట్టి, మనస్సు మరి తప్పుదారి పోయింది కాబట్టి మనిషి ఈ విధంగా దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు, దేవునికి భయపడడం లేదు, దేవుడు అంటే లెక్క లేకుండా బతుకుతున్నాడు. ఎందుకు ఇలా తయారైపోయాడు అనేది సామెత గ్రంథంలో చెప్తున్నాడు. చూడండి, సామెత గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, సామెత గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెత గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక
నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మక ఉంచుమని దేవుడు చెప్పాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. సొంత బుద్ధి అన్నా, గుణమన్నా, హృదయమన్నా, మనసన్నా ఇదంతా ఒకటి దేవుని బిడ్డ కదా. ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనకు అర్థమవుతూ ఉంటాయి కదా. మనిషి ఏం చేస్తున్నాడంటే తన సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. తన సొంత నిర్ణయాలు, తన సొంత ఆలోచనలకు వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, మనిషి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక వద్దన్నాడు కదా. నీ సొంత బుద్ధి వద్దు, నీ సొంత ఆలోచన వద్దు, నీ హృదయంలో ఏది ప్రేరేపిస్తుంది నీకు వద్దు అని దేవుడు చెబితే, మనిషి చూడండి, ఎప్పుడైతే మనిషి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాడో వాళ్ళ నష్టాన్ని, వాళ్ళ నాశనాన్ని వాళ్ళే సిద్ధపరచుకుంటారు. ఎందుకంటే దేవుడు చెప్తాడు వద్దు అన్నాడు. దేవుడు వద్దు అంటే మనం దానికి లోబడి బతకాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనిషి అనేవాడు, మనిషిలో ఉన్న ఈ మనసు మాయలోకి వెళ్ళిపోయిందండి. మాయలోకి వెళ్ళిపోయింది కాబట్టి దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా, దేవుని మాటలకు విలువ లేకుండా సొంత బుద్ధి, సొంత టాలెంట్, నాకేదో 4 ఎకరాల భూమి ఉన్నదో, ఒక 2 ఇళ్ళు ఉన్నాయో, లేదంటే కొన్ని లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నేను గొప్పవాళ్ళు అనుకుంటున్నాను మనిషి. కోట్ల మంది నమ్మించిన కమెడియన్స్ చూడండి, ఒకసారి వెళ్ళి కోట్ల మందిని బతుకున్నప్పుడు నవ్వించి కోట్లు సంపాదించి ఎలాంటి దారుణమైన చావులకు వెళ్ళిపోయారు ఆలోచించండి. ఏం తీసుకుని వెళ్ళారు వాళ్ళు? ఏమి తీసుకుని వెళ్ళారు? ఏమీ తీసుకుని వెళ్ళలేదు అనేది మనిషి కళ్ళ ముందు కనబడుతున్నా కానీ దేవుని మాటలు, దేవుని పక్కకి పెట్టి సొంత ఆలోచన, సొంత బుద్ధి, సొంత నిర్ణయాలు వద్దు అని దేవుడు మనందరినీ మేలుకొలుపుతున్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు నష్టపోకముందే నిన్ను మేలుకొలుపుతాడు, జాగ్రత్త పరుస్తాడు. నువ్వు ఆ మాట వింటవా, సెట్ అయిపోతావు. మాట వినకపోతే నష్టాలకు వెళ్ళిపోతావు. అందుకే చదవమ్మా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా నీ పూర్ణ హృదయముతో, మళ్ళా దాంట్లో అనుమానం ఉండదు, పూర్ణం అంటే 100%, నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కానీ మనమేమంటున్నాము? నేను ఎవరి మాట వినను కదా, నేను ఎవరి మాట వినను, నా సొంత ఆలోచనలు, నా సొంత బుద్ధి, నా సొంత నిర్ణయాలు. నువ్వు అలాంటి ఆలోచనలు, అలా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు తప్పుదానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి మనందరినీ మేలుకొలుపుతున్నాడు. మంచి దేవుడు కదండి, ఎంత గొప్ప దేవుడు అండి. ఇంత గొప్ప దేవుని మనం పక్కకి పెట్టి భూమి మీద సాధించేది ఏమీ లేదు. చనిపోయిన తర్వాత పరలోకం కూడా వెళ్ళం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనిషికి దేవుడు ఆయన యొక్క శక్తి సామర్థ్యం, ఆయన ప్రేమ, ఆయన మనసు అర్థం కావాలంటే హృదయం వెలిగించబడాలి. హృదయంలో వెలుగుండాలి. ఎలాంటి వెలుగుండాలి? 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తుని వెలుగుగా దేవుడు పంపించాడండి. యోహాను సువార్త 1:9 చదవండి. యోహాను సువార్త 1:9 నుంచి చదివితే దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు ఉండెను అంటే మరి ఇదంత నిజంగా కాదా? ఇప్పుడు మనం కనబడుతున్న LED బల్బులు, హాలోజిన్ బల్బులు, ఇవన్నీ హైడ్రోజన్ బల్బులు, ఇంకా ప్రొజెక్టర్ బల్బులు, కొన్ని నువ్వు 10,000 పెట్టి కొన్న బల్బు కరెంటు లేకపోతే వెలుగదు. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు 10,000 డబ్బులు ఇచ్చి ఒక బల్బును కొన్నా కరెంటు లేకపోతే ఆ బల్బు వెలుగదు. కానీ ఈ వెలుగు చూడ ఎలాగున్నదో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు. ఈ వెలుగు ఏంది? మనిషిని వెలిగించే వెలుగండి. మనిషిని వెలిగించే వెలుగుని లోకం పట్టుకు పెట్టేసింది. క్రైస్తవులను పక్కకు పెట్టేశారు.
అంటే మన కనబడుతున్న ఈ స్ట్రీట్ లైట్లు కానీ మనం వేసుకుంటున్న ఈ యొక్క మరి ఫ్లడ్ లైట్లు కానీ మరి ఈ యొక్క ట్యూబులు ఎల్ఈడీలు ఇవన్నీ కూడా నిజం కాదండి, నిజం కాదు. ఎందుకు నిజం కాదు? నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుందండి, కరెంటు పైన ఆగిపోతుంది, దాని టైం అయిపోయినా కానీ ఆ బల్బు ఆరిపోతుంది. కానీ ఈ వెలుగు మనలోకి వస్తే, మన హృదయంలోకి వస్తే మనం వెలిగించబడతాం. మనిషిని వెలిగించే వెలుగు భూమి మీదకి వచ్చింది, కానీ లోకం అర్థం చేసుకోలేదు. అదే చెప్తున్నాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఎలా వెలిగించుచున్నది? నువ్వు నిజంగాను వెలిగించబడిన హృదయముతో నువ్వు లోకాన్ని చూస్తే నీకు అర్థమవుతుంది లోకం ఎంత ప్రమాదంలో ఉన్నదో. అర్థమవుతుందా అండి? నువ్వు నిజంగా వెలిగించబడిన హృదయముతో, మరి వెలిగించబడిన హృదయముతో నువ్వు లోకాన్ని చూస్తే అప్పుడు అర్థమవుతుంది లోకం ఎంటిపోతుందో. లేదు అంటే నీకు అర్థము కాదు. ఈ వెలుగదే నిజమైన వెలుగు ఉండును, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించే వెలుగు మనకి కావాలి, మనలోకి రావాలి, మన హృదయంలోకి రావాలి. ఎవరు? యేసుక్రీస్తుని వెలుగు. వెలుగైన దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మనలోకి వస్తే, మన హృదయములకు వస్తే మనం వెలిగించబడతాం. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో. అప్పుడు మనకి బల్బు వెలుగుతుంది. ఏ బల్బు? మనస్సు అనే బల్బు వెలుగబడుతుంది. మనస్సు అనే బల్బు వెలుగబడుతుంది. అందుకే నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. కానీ లోకము ఆయన లోకములో ఉండెను, లోకమే ఆయన మూలంగా కలిగిందట. చూడండి, సృష్టికర్త క్రియేటర్ గా ఉన్న యేసుక్రీస్తు ద్వారా లోకము కలిగితే ఆయన లోకములో ఉంటే కలిగిన కానీ లోకం ఆయనని తెలుసుకోలేదట. లోకము క్రీస్తుని తెలుసుకోలేదు, నిజమైన వెలుగును తెలుసుకోలేదు. మరి మనకనే అర్థమయ్యాడా? మనలోకైనా వచ్చాడా క్రీస్తు? ఆ నిజమైన వెలుగు మనం నిజంగా వెలిగించబడ్డామా? మన హృదయాలు వెలిగించబడ్డాయా? లేదా అంధకారములోనే ఉండిపోయాయా? ఎందుకంటే అంధకారములో ఉండిపోతే మనకు దేవుడు అర్థం కాడు. అంధకారంలో ఉండిపోతే దేవుని మాటలు మనకు అర్థం కావు. అంధకారం ఉండిపోతే లోకములు ఏమి జరుగుతుందో మనకు అర్థం కాదు, మనం ఏం చేస్తున్నామో కూడా మనకు అర్థం కాదు. కానీ నిజమైన వెలుగు మనిషిని వెలిగించినప్పుడు, ఆ నిజమైన వెలుగు యేసుక్రీస్తు మనలో ఉన్నప్పుడు, నీలో నాలో ఉన్నప్పుడు మనం వెలిగించబడతాము. కానీ లోకం ఆయనని గుర్తుపట్టలేదట. ఈ రోజు కూడా నిజమైన వెలుగుని లోకం వద్దనుకుంటుంది. ఈ రోజు కూడా నిజమైన వెలుగు వద్దనుకుంటుంది లోకం. కానీ క్రైస్తవులుగా క్రీస్తు సంఘానికి వస్తున్న మనకైతే యేసుక్రీస్తు వెలుగుగా కావాలి కదా దేవుని బిడ్డలారా. చదవమ్మా. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగి ఉన్నది, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదట. ఆయన తన సొంత వాళ్ళ దగ్గరకు వచ్చానట, ఆయన సొంత వాళ్ళు కూడా అంగీకరించలేదట. యేసుక్రీస్తుని ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన యేసుక్రీస్తు నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి, అంత అధికారముతో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మనుష్య రీతిగా భూమికి వస్తే ఆ వెలుగును లోకం వద్దనుకున్నది. ఎందుకు వద్దనుకున్నది అంటే అంధకారంలో ఉన్నది కాబట్టి. మనసు అంధకారంలో వెళ్ళిపోయింది, మనసు మాయలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ నిజమైన వెలుగు వద్దనుకున్నది లోకం. కానీ మనకు కావాలి కదా. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే కపటం లేనివాడండి, స్వార్థం లేనివాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు గురించి ఆయన రక్షకుడు రాయబడి ఉంది బైబిల్లో. ఆయన రక్షకుడు. మనము కూడా లోకంలో రక్షక భటులు చూస్తూ ఉంటాం. రక్షక భటులు అంటే రక్షించే వాళ్ళని కొద్దిసేపు పక్కకు పెడితే, ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఉన్నది దేవుని బిడ్డల. పాకిస్తాన్ ఉంది కదా, భారతదేశానికి పాకిస్తాను శత్రు దేశం అని ఏం చేస్తారంటే బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ పెడతారు. అవునా కదా? అక్కడ మిలిటరీ
జమాన్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశం నుంచి మన దేశంలోనికి శత్రువులు రాకుండా, అదే విధంగా రాత్రి సమయంలో కూడా సముద్రాల మీద కూడా గగనతల నుంచి కూడా శత్రువులు రాకుండా వాళ్ళంతా కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? రక్షకులు. దేనికి? దేశానికి. కానీ యేసుక్రీస్తు లోకానికే రక్షకుడు. లోకానికి రక్షకుడు. ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆ లోకములోకి వచ్చినప్పుడట లోకమైనది గుర్తుపట్టలేదట, వద్దనుకుందట. కానీ ఎలాగో అలాగా మనం ఆ ప్రభుని తెలుసుకున్నాము, ప్రభు దగ్గరికి వచ్చాము కదా. వచ్చిన తర్వాత కూడా మళ్ళా మనల్ని మనం దేవునికి కోపం తెప్పిస్తే, ఎలాంటి కోపము? మళ్ళా ఈ మాట, ఏ మాట? ఇర్మియా గారి ద్వారా ఏమైతే దేవుడు కోపంతో చెప్పాడో, ఏమని? మీరు కళ్ళున్నాయి చూడరు, చెవులున్నాయి వినరు, ఆ సముద్రాన్ని ఆ తరంగాలను ఇసుకతో గట్టు వేసినా కానీ మీరు నాకు భయపడరు వణకరన్నాడు కదా. కొత్త నిబంధన కాలంలో కూడా మనుషులు ఎలాగున్నారో మన అపోస్తుల కార్యాలు గుర్తు చేస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 26, 27 వచనాలు. దేవుని బిడ్డలారా, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. మరి గ్రహించని కానికి వచ్చేది ఎందుకు? వినేది ఎందుకు? అంతే కదండి. మీరు వింటారు కానీ గ్రహింపరు. నువ్వు గ్రహిస్తేనే వెలిగించబడతావు, నువ్వు గ్రహిస్తేనే నీ మనసు మారుతుంది, నువ్వు గ్రహిస్తేనే దేవుని యొక్క మాటలు అర్థమవుతాయి. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానను. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు. చూడండి, ఒక శవం ఉంటది కదా, శవం ఉంటది. శవానికి కూడా ఏముంటాయి? కళ్ళుంటాయి. కానీ ఆ కళ్ళు చూస్తాయా? చూడవు. శవానికి కూడా చెవులుంటాయి. ఆ చెవులు వింటాయా? వినవు. శవానికి కూడా నోరు ఉంటుంది. శవానికి కూడా ఆ నోరు మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. మరి మనం అలాంటి వారమా? శవము కాబట్టి, ఆ శవములో ఆత్మ లేదు కాబట్టి, ప్రాణము లేదు కాబట్టి, చెవులున్నా వినలేకపోతుంది, కన్నున్నా చూడలేకపోతుంది. మనకు అన్ని ఉన్నాయి కదా. మరి అన్ని ఉన్న మనము గ్రహించాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు గ్రహించాలి. ఓహో, దేవుడు ఇలాగా చెప్తున్నాడా? గ్రహించు, అర్థం చేసుకో. దేంతో? మనసుతో అర్థం చేసుకో. చదవమ్మా. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని మనసారా. చూడండి ఎలాగుందో లింకు. కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, మనసుతో గ్రహించాలి. గ్రహించేది మనసు. ఆ మనసుని అందరికి దేవుడు పెడితే ఆ మనసుని పక్కకి పెట్టేశాడు మనిషి కదా. మనస్సు మాయ చేసేసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద దేవుడు మనిషి మాత్రమే లేరండి. దేవుడు కాకుండా, మనిషి కాకుండా సాతాను కూడా భూమి మీద ఉన్నది. అర్థముందండి? ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు, ఆయన శక్తి సామర్థ్యాలు పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనిషి ఉన్నాడు, దయ్యము కూడా ఉన్నది. లోకములో ఉన్న వాళ్ళందరికీ తెలుసు దయ్యం ఉన్నదని. అవునా కదా? ప్రతి మనిషికి తెలుసు దయ్యం ఉన్నదని. కానీ ఆ దయ్యాన్ని వదిలిపెట్టేశాడు మనిషి. దయ్యాన్ని పక్కకి పెట్టేశారు. అవునండి, అవును దేవుని బిడ్డలారా. ఎందుకంటే అది శత్రువుగా చెప్పబడ్డది. అది మనకు మిత్రువు కాదు. దయ్యం అనేది మనిషికి శత్రువు. కానీ మనిషికి దయ్యం ఉందని తెలిసినా కానీ ఆ దయ్యాన్ని పక్కకి పెట్టేసి అది దయ్యముగా లేనట్టుగా దాన్ని పక్కకి పెట్టేశాడు. కాబట్టి మనిషి మనసు మాయలోకి వెళ్ళిపోయాడు. అలా మాయ చేస్తుంది సాతాను లోకాన్ని మాయ చేసేసింది కాబట్టి మనుషులు ఎలాగ అయిపోయారంటే, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుడు మట్టుకు చూతురు గాని కాననే కానరు అని
ఈ ప్రజలు ఎందుకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు ఈ ప్రజలు కన్నులారా చూచి కనులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి దేవుని వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందకుండా నా వల్ల ఆత్మీయ స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కొవ్విందట. మనిషి కొవ్వబట్టాను అంటున్నాడు దేవుడు, నేనన్నమాట కదండి. ఇది నేను సేవకుడు అంటున్న మాట కాదు, దయచేసి నన్నేమనుకోదు. దేవుడే రాయించిన మాట, దేవుడు అంటున్న మనిషి దేవుని మాట ఎందుకు పట్టించుకోవడానికి అంటే నువ్వు కొవ్వు పట్టేవరా అంటున్నాడు. నీ హృదయం కొవ్విందిరా, నీ హృదయం కొవ్వుపట్టింది కాబట్టి నా మాట నువ్వు గ్రహింపకున్నావు, నా మాట అర్థం చేసుకోకున్నావు. కాబట్టి మనసారా గ్రహించి చూడండి, ఎవరైతే గ్రహిస్తారో దేవుని వైపు తిరుగుతారో, అర్థమవుతుందండి. ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో వాళ్ళలో క్రీస్తుని వెలుగు వచ్చేస్తుంది. ఎప్పుడైతే క్రీస్తుని వెలుగు నీలో ఉన్నదో నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకో, నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకో, నీ సొంత నిర్ణయాల ఆలోచనలు ఉండవు ఇంకా. ఎందుకంటే అన్నిటికీ దేవుని మాటలకు నువ్వు లోబడతావు, అన్ని విషయం దేవుని అడుగుతావు, అన్నిటి విషయం దేవుని యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తావు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డ, ఇవి దేవుడు మనకి మేలుకొల్పే మాటలండి. ఈ చివరి దినాల్లో వర్షాలు లేవు, కరువు వినబడుతుంది లోకంలో. ఎవరి నోటి నుంచైనా వర్షాలు లేవనే మాట వినబడుతుందా? ఎవరైనా బాధ వ్యక్తం చేస్తున్నారండి? ఎవరి నోట్లోంచి లేదు. రైతులు ఊర్లోకి వెళితే, విలేజ్లోకి వెళితే రైతులు ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. నైట్ కాగానే మందు బాటలు పెట్టుకొని తాగి పడుకుంటారు. అవునా కదా? అయ్యో వర్షం పడ్డం లేదు అంటే ఎందుకు పడ్డం లేదు? మనిషి యొక్క హృదయం కొవ్విపోయింది. దేవుడు అంటే లెక్కలేతనం వచ్చేసి మనిషి ఏమనుకుంటుంది, నాకు ఒక 10 ఎకరాల భూముల మీద ఒక 4 విమానాలు ఉన్నాయి, నేను ఒక దేశానికి ప్రధానమంత్రిని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు అనుమతిస్తేనే వర్షాలు పడతాయి, దేవుడు అనుమతి ఉంటేనే వర్షాలు పడతాయి. కానీ మనిషి అనేవాడు హృదయంలో కొవ్వు పట్టి దేవునంటే లెక్క లేకుండా ఇష్టనాచంగా బ్రతుకుతూ సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మనిషి ద్వారా ప్రకృతి నాశనం వెళ్ళిపోయింది. కాబట్టి ఈ విధంగా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకెన్నెన్ని చూడవలసి ఉన్నదో. ఇప్పుడే మనం ప్రిపేర్ కావాలి, ఇప్పుడు ఇంకా మనం భవిష్యత్తు కోసం ప్రిపేర్ కావాలి. ఎందుకంటే మనకు ముందు చెప్పేసాడు కదా, ముందే మైండ్లో రాయించాడు కదా. కంప్లీట్ చేయమ్మా 27 వరకు. మనసాన గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కొవ్వి ఉన్నది. చెవులతో ఇప్పుడు సంఘానికి వస్తున్నప్పుడు అబ్బా ఈరోజు వెళ్ళాలా, 10:30 టైం పోదాంలే, 11కి మెల్లగా పోదాం, ఇది బలవంతంగా మీరు నా కోసం వచ్చినట్టుగా, మీరు వస్తే నాకేదో లాభం వచ్చినట్టుగా ఎలాగొస్తారంటే ఉత్సాహంగా సిద్ధపడి రావాలండి దేవుని దగ్గరికి. ఈ మాటలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? మన బ్రతుకును మార్చే మాటలు ఎక్కడ దొరుకుతాయండి? దేవుని దగ్గరనే, బైబిల్ గ్రంథంలో దొరుకుతాయండి. ఇంకా ఎక్కడ దొరకవు దేవుని బిడ్డలారా. అన్ని మోస మాటలు లోకములకి వెళితే మోసపు మాటలు. దయ్యము అందరినీ మాయ చేసింది, వాని ఆదరణ తీసుకుంది. కొద్ది గొప్ప అక్కడక్కడ దేవుని కోసం బ్రతికి వాళ్ళ మీదగా వాడు దృష్టి పెట్టి ఉంచాడు. అర్థమవుందండి? ఎందుకంటే వాడు మనకెవడు? శత్రువు అని దేవుడు చెప్పాడు. అపవాది శత్రువు. ఆ శత్రువు ఆయన పడిపోకుండా ఉండాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి కదా. నువ్వు దేవునితో సంబంధం కలిగి, దేవునితో సహవాసం కలిగి, ఆయన మాటలు వింటూ అవి గ్రహిస్తూ మనసాన గ్రహిస్తూ ఉంటేనే నువ్వు దేవుని వైపు చూస్తావు. అప్పుడు సాతాను పక్కకి వెళ్ళిపోతావు. ఇక్కడ నా పప్పులు ఉడకవు, ఇక దేవుని గురించి ఆలోచిస్తున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు, తెలుసుకుంటున్నాడు, ఇక్కడ నాకు కుదరదని వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ దేవుని పక్కన పెట్టేస్తే వాడే వచ్చేస్తాడు. దేవుని బిడ్డలారా, చదవమ్మా. మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థ పొందకుండానట్లు వారి హృదయం కొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కళ్ళు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ
యెషయా ప్రవక్త ద్వారా పలికించిన మాట సరియే. సరే. ఎప్పుడో చెప్పాడు భవిష్యత్తు. పాత నిబంధన కాలము యెషయా ప్రవక్త ద్వారా పలికించిన ప్రవచనాన్ని పౌలు గారు టీచింగ్ చేస్తూ మరి కొత్త నిబంధన కాలంలో మొదటి 100 సంవత్సరాల్లో ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నాడంటే అది మనకు అప్లై కాదా? మనమంతా పర్ఫెక్టా? మనమంతా పర్ఫెక్ట్గా ఉన్నామా? లేదు దేవుని బిడ్డలు, మనము కూడా దాని మాయలోకి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే నీ బుద్ధిని నువ్వు స్వాధీనం చేసుకోకపోతే, నీ బుద్ధిని నీ మనసును స్వాధీనం చేసుకోకపోతే నువ్వు హద్దులు దాటుతావు. హద్దులు దాటిపోతావు. ఇక నువ్వు దేవునికి మెల్లగా మెల్లగా దూరం అయిపోతూ ఉంటావు. ఎందుకంటే నాకు అది ఉన్నది ఇది ఉన్నది అనుకుంటూ మన మనసు మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. మన మనసు మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఇంకో మంచి మన సామెత గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం దేవుని బిడ్డలారా. సామెత గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనం. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. ఎవరటండి? తన మనసును నమ్ముకున్నాడు బుద్ధిహీనుడు. బుద్ధి లేదని నీకు అంటున్నాడు దేవుడు. నీకు బుద్ధి లేనట్టే. ఎందుకంటే నీ మనస్సు నిన్ను మాయ చేస్తుంది. నీ స్వబుద్ధి నిన్ను తప్పుదారి పట్టిస్తుంది. నీ సొంత ఆలోచనలు ఖచ్చితంగా దేవుడు దూరం చేస్తాయి, నిన్ను నష్టాలకు తీసుకువెళతాయి. కనుక ఏమంటున్నాడు? తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకుంటాడు. లోకములో కొన్ని పరిస్థితుల్లో తప్పించబడతాడు, సాతాను చేత తప్పించబడతాడు. ఎప్పుడు? నీ మనస్సుకి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ ప్రవర్తన అంతటిలో ఆయనకు లోబడితే బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. మనమేమి జమీందారులం కాదు, చక్రవర్తులం కాదు. దేవుడు ఇంత బతిలాడడానికి మనల్ని అర్థమవునండి. ఎందుకండి మనకంటే శక్తివంతమైన సూర్యుడు ఉన్నాడు కదా. సూర్యుడు ఎంత శక్తివంతమైనదో తెలుసా అండి? ఈ భూమి అనేది 13 లక్షల భూమి అయితే ఒక సూర్యుడట. భూమి ఆకారము 13 లక్షల భూమి అయితే ఒక సూర్యుడట. కానీ దేవుడు ఆ సూర్యుని కంటే మనన్నే కోరుకుంటున్నాడు. నన్నే కోరుకుంటున్నాడు. నన్ను ప్రేమిస్తున్నాడు. మనమంటే ఎంత ప్రేమ మన తండ్రికి, మనమంటే ఎంత ప్రేమ మన ప్రభువుకి, మనమంటే ఎంత ప్రేమ మన పరిశుద్ధాత్మ దేవునికి. అంటే మన ఎడల ముగ్గురు ఎంత ప్రేమ చూపిస్తున్నారండి. అంత శక్తివంతుడు సూర్యుడు ఉన్నాడు, సముద్రం ఉన్నది. ప్రకృతిలో మనకంటే గొప్ప గొప్ప శక్తివంతులు ఎన్ని ఉన్నా కానీ వాటన్నిటిని పక్కకు పెట్టాడు. సూర్యుడండి గజ 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 వణుకుతూ తూర్పున ఉదయిస్తాడు తెలుసా. ఉదయాన ఉదయిస్తున్నాడు తూర్పునంటే వణుకుతూ డిసిప్లిన్గా ఉదయాన్న ఉదయిస్తున్నాడు. కానీ మనిషికి ఏదా భయం? మనిషికి దేవుడు అంటే అసలు భయమే లేదు, లెక్కనే లేదు. ఎందుకు లేదు? హృదయము కొవ్విపోయింది. బాగా అంటే మనస్సు మాయలోకి వెళ్ళిపోతున్నాడు. సాతాను మోసం చేస్తుంది. కానీ మనము అలాంటి మాయలో పడిపోకుండా చూసుకోవాలని దేవుడు ఈ దినాన మనందరినీ మేలుకొలుపుతున్నాడు. దేవుని బిడ్డలారా చదవమ్మా. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను. సామెత గ్రంథము 19:27 వచనం. సామెతల గ్రంథము 19:27. నా కుమారుడా. చూడు దేవుడు ఎంత ప్రేమగా నా కుమారుడా, నా కుమార్తె అని పిలుచుకుంటూ ఆయన ప్రేమ వ్యక్తం చేస్తున్నాడు. నువ్వు నాకు భయపడరా, నువ్వు బాగుపడతావు, నువ్వు భయపడరా, నేను లోకానికి వస్తావు అని దేవుడు చెబితే అసలు భయమే లేని మనిషికి, దేవుడంటే భయమే లేని మనిషికి నా కుమారుడా తెలివి పుట్టించు మాటలను నువ్వు మీరగోరితివా. ఉపదేశం వినుట మానుకో, ప్రయోజనం లేదు. అంటే నువ్వు వినుట మట్టుకు విందువు కానీ గ్రహింపునప్పుడు వినుట ఎందుకు అంటున్నాడు దేవుడు? అక్కడ ఉపదేశం వినుట మాను అనే ఆ మాట వస్తుందంటే దాని అర్థమేంటి? కొన్నిసార్లు అండి మనము మన పిల్లలు చెడిపోయినప్పుడు వాళ్ళు తిడుతున్న క్రమములు నా కడుపున చెడబుట్టవరు అంటూ ఉంటాం. అలాగని వాళ్ళని వదిలేయం కదా.
దేవుడు కూడా అంతే వేదనతో అంటున్నాడు, నా మాటలంటే మీకు లెక్కలేదారా, అయితే మానకు ఉపదేశం వినడం. అంటే ఆలోచించండి, ఎంత మనకి అవసరంగా పోతే దేవుడు అంత బాధపడుతున్నాడు. ఆయన మాటలు మనకి ఎంత ప్రయోజనం కాకపోతే దేవుడు అంత బాధపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనము సూర్యుని కంటే గొప్ప వాళ్ళము కాదు, సముద్రం కంటే గొప్ప వాళ్ళము కాదు. అవి ఎంతో శక్తితో పనిచేస్తున్నాయి. అయినప్పటికీ 6 అడుగుల మనిషిని మనన్నే దేవుడు కోరుకుంటున్నాడు, మనన్నే ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలు ఒక్కసారి చూద్దాం చివరి ఒక మాట, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 3-4 వచనాలు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు. నీ చేతి పని అయిన నీ ఆకాశం ఎంత పెద్దగా ఉంటుందండి దేవుని పని. ఆకాశంలో చంద్రుడు ఉంటాడు, చల్లని వెన్నెలిస్తాడు. అయినా నువ్వు వెన్నెలా నువ్వు ఎంత చల్లనిచ్చావు, నాకొద్దు, నాకు నా పిల్లలే కావాలంటున్నాడు దేవుడు. అదే అంటున్నాడు ఇక్కడ, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా, నక్షత్రాలు కూడా భూమి కంటే చాలా పెద్దవి, నక్షత్రాల సైజు కూడా చాలా పెద్దది, సూర్యుని సైజు ఇంకా పెద్దది. అయినప్పటికీ అంత పెద్ద ఆకారం కలిగిన వాటిని దేవుడు పక్కకి పెట్టి మనన్నే కోరుకుంటున్నాడంటే ఆయన ఈ ప్రేమ ఆలోచించడం. మనసుతో గ్రహిస్తేనే అర్థమవుతుంది దేవుని ప్రేమ. మనసుతో మనం గ్రహించాలి. అందుకంటున్నాడు, నీ చేతి పని అని ఆకాశములను, నీ చేతి పని అని నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటి వాడు. ఎంతంటి వాళ్ళం చెప్పండి, ఎంతంటి వాళ్ళమండి మనం కదా. 70-80 సంవత్సరాల ఆయుష్కాలం కలిగిన మనల్ని ఆ 80 సంవత్సరం ఉంటామో లేదో కూడా గ్యారంటీ లేదు. ఆ సంవత్సరం రోగాలతో బతుకుతున్నాం కదా. మరి ఇలాంటి మనల్ని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు, ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడంటే మనం ఆయన పిల్లలము గనక. ఆయన పిల్లలుగా మనం భూమి మీద ఎంత కష్ట సుఖాలైనా అనుభవించుకుంటూ వాటన్నిటిని బట్టి భయపడక దేవుణ్ణి ఆధారం చేసుకుని ఆయన ప్రవర్తన అంతటిలో మన ప్రవర్తన అంతా ఆయనకు లోబడి మన స్వబుద్ధిని పక్కకు పెట్టి దేవునికి లోబడి బ్రతికి ఆయన దగ్గర రావాలనేది దేవుని యొక్క సంకల్పం అండి. అందుకే నీవు నరపుత్రులు దర్శించుకుంటూ వాడు ఏ పాటి వాడు అంటే, మనని పక్కకి పెడితే మరి ఇది సముద్రం ఎంత పెద్దగా ఉన్నది, మనల్ని పక్కకి పెడితే సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నాడు. అయినప్పటికీ అదే చెప్పాడు కదా, ముందు అదే మాట్లాడాడు కదా, నీవు కలగజేసే చంద్ర నక్షత్రం చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి తండ్రి, కానీ నువ్వు మనిషినే జ్ఞాపకం చేసుకుంటున్నావని ఒక భక్తుడు అండి, దావీదు భక్తుడు అంటున్న మాట. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించడం వాడు ఏ పాటి వాడు అని మాట్లాడుతూ ఉంటే బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు, మనన్నే కావాలనుకుంటున్నాడు, మనకే పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఎప్పుడు మనకు పరలోకము దొరుకుతుంది, ఎప్పుడు మనం దేవుని లోకానికి వెళతామంటే, మనిషిని వెలిగించే వెలుగు 2000 సంవత్సరాల క్రితం భూమి దగ్గరికి వచ్చింది. ఆ వెలుగు దగ్గరికి, ఆ యేసుక్రీస్తు వెలుగు దగ్గరికి ఈరోజు మనం వచ్చాం. ఆ వెలుగు అనేది మన హృదయంలో వెలిగించబడినప్పుడు, మన జీవితం వెలిగించబడినప్పుడు, అప్పుడే మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో ప్రతిదీ అర్థమవుతూ ఉంటుంది. వెలిగించబడితేనే అర్థమవుతుంది, లేదంటే మనోనేత్రములు మూయబడ్డాయి అనుకో అసలు ఏమీ అర్థం కాదు. ఈరోజు చాలా మంది మనం చూస్తూ ఉంటాము. కొన్ని మాటలు నేను కొన్ని కఠినంగా కూడా మాట్లాడుతూ ఉంటాను మా బంధువులతో. బైబిల్లో ఇలా ఉంది, ఏంది మీ బ్రతుకులు ఏంది, ఎడిపోతున్నారో, మీరు ఆస్తులు అనుకుంటున్నారా, ఇలాగైతే నరకాన్ని పోతుంటే అసలు ఎక్కను కూడా ఎక్కదు. ఎందుకు ఎక్కదు చెప్తున్నా, మనం ఎందుకు గ్రహించదు, ఎందుకు ఎక్కదంటే హృదయం కొవ్వుగా ఉన్నది. బాగానే ఉన్నాయి కదా, కోట్ల ఆస్తులు, బొమ్మల రేట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మాకేంటనుకుంటున్నారు. వాటికంటే కొన్ని కోట్ల ఆస్తులు కలిగిన వాడు మన వట్టి చేతిలో వెళ్ళిపోయిన మరి సాక్ష్యాలు ఉన్నాయి కదా మన కళ్ళ ముందే. అవి కూడా ఎందుకు చూడరు, అవి ఎందుకు కనబడవు అంటే మనోనేత్రములు గుడ్డితనం చేయబడ్డాయి. అందుకే వెలిగించబడాలంటే ముందుగా ఏం జరగాలో చివరి మరొకసారి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వెలిగించబడాలి అంటే 2వ కొరింథీ పత్రిక సాతాను ఏం చేస్తుందో చూడండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం.
దేవుని స్వరూపి దేవుని స్వరూపి ఎవరండి? యేసుక్రీస్తు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త. దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు మహిమను కనపరచు సువార్త మనం ప్రకటించబడుతున్నప్పుడు సాతాను ఏం చేస్తుందంట? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశం. ఆ సువార్త, ఆ వెలుగు, ఆ నిజమైన వెలుగు ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. అంటే మనిషి వెలిగించబడే విధంగా ప్రయత్నం చేస్తున్నా ఆపేవాడు ఒకడు భూమి మీద ఉన్నాడు. వాణిని దేవుడు మనకి శత్రువు అని చెప్పాడు. ఆ శత్రువు ఉందని అందరికీ తెలుసు, కానీ దాన్ని వదిలేశారండి. కానీ వాడు మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడంటే, యేసుక్రీస్తు గురించిన సువార్త ప్రకాశం, మన వెలిగించే వెలుగు ప్రకటించబడుతున్నప్పుడు ఆ సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము, వాళ్ళ వెలిగింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఒకటి ఉన్నది. అదే సాతాను గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. వాడు వచ్చి నిన్ను ముట్టుకొని నిన్ను ఏదో చేయాల్సిన అవసరం మనకి లేనిక. వాడు నేను పట్టుకోవాల్సిన అవసరం లేదు, ముట్టుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఏం చేస్తాడు? నీ మనోనేత్రములో, అంటే మనసు ఉంది కదా మనందరికి. దేవుడు కామన్గా అందరిలో పెట్టిన మనసు ఉంది కదా. ఆ మనసుతో మనం ఎక్కడ దేవుని గ్రహిస్తామో, ఎక్కడ మనం ఆ దేవుని స్తుతిస్తామో, ఎక్కడ మనం మారు మనసు పొందుతామో, ఎక్కడ దేవుని మహిమపరుస్తామో, ఎక్కడ వెలిగించబడతామని వెలిగింపకుండా వాడు మనిషి యొక్క మనోనేత్రములు మూసేస్తున్నాడట. అందుకే మనిషి మారాలి అన్నాడు దేవుడు. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది కొత్త నిబంధనలో. మనిషికి కొత్త మనసు రావాలి. మారు మనసు వస్తేనే తప్ప దేవుడు అర్థము కాదు, రక్షణ అర్థము కాదు, పరలోకం అర్థము కాదండి. మీరు బాగా గుర్తుపెట్టుకు, మనిషి మారాలి, మనిషికి మార్పు రావాలి, మారు మనసు కలగాలి. అప్పుడే పరలోకం ఏంటి, నరకం ఏంటి, భూలోకం ఏంటి, సాతాను ఏంటి, మనం ఎందుకు పుడుతున్నామో, ఎందుకు చనిపోతున్నామో, మనం ఇప్పుడు పాపములో చచ్చిపోయి ఎక్కడికి వెళుతున్నారు, మనం దేవుని లోకం వెళ్ళాలి, మనం ఏం చేయాలి, అప్పుడు అర్థమవుతుంది. మనిషి మారకపోతే ఏమీ అర్థం కాదు. కనుక దేవుడు బిడ్డలారా, మనందరితో దేవుడు ఈరోజు మాట్లాడిన మాట ఏంటి? మనకి దేవుడు అంటే భయం ఉండాలి. దేవునికి మొదటి స్థానం మన జీవితంలో ఉండాలి. స్వబుద్ధిని పక్కన పెట్టేశారు. సొంత బుద్ధిని కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే నీ మనసు మాయ చేస్తుంది. వద్దు అన్నాడు దేవుడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు దేవుడు. నీ స్వబుద్ధి వద్దు, నీ సొంత ఆలోచనలు వద్దు, సొంత నిర్ణయాలు వద్దు. ఖచ్చితంగా అవి మన నష్టాలు పాలు చేస్తాయి. కాబట్టి మనం వింటున్నప్పుడు గ్రహించుకోమంటున్నాడు. దేవుని మాటలు గ్రహించుకోవాలి. ఒక్కొక్క మాట అర్థం రావడానికి కొన్ని నిమిషాలు పడుతుంది నాకు. నేను ఒక్క అధ్యాయం చదవాలంటే గంట సేపు పడుతుంది నాకు. ఒక్క అధ్యాయం గంట ఏంటి అంటే మరి అధ్యాయం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు దాంట్లో ఎంత లోతైన దేవుని ఆలోచనలు మనకు చెప్పాలనుకున్న మాటలు దాగి ఉంటాయి. కాబట్టి ఏదో చదువుకుంటా, ఇది పేపరు చందమామ కథలు చదువుకుంటూ పోతే బైబిల్ మనం అర్థం చేసుకోలేం. బైబిల్ మనకు అర్థం కావాలంటే మనసు పెట్టి చదవాలి. అక్కడ కూడా మనసే కావాలి. చూడండి, మనసు ప్రాముఖ్యం కనబడుతున్నది. కాబట్టి నీ స్వబుద్ధి, బుద్ధి అనగా మనసు, హృదయము, గుణం కదా. కాబట్టి నీ స్వబుద్ధి, నీ సొంత ఆలోచన వద్దు. నీకు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ దేవుడు ఒప్పుకోడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు ముందుగా ప్రాముఖ్యంగా దేవుడు అంటే భయం ఉండాలి. భయము, భక్తి. భయభక్తులు అంటాడు చూడండి. ముందు భయము, తర్వాత భక్తి. అంతే కదండి. యేసుక్రీస్తు భయపడ్డా? యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు కదా. భూమి మీద పరిశుద్ధులుగా బ్రతికాడు కదా. నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా ఏమో అని ప్రశ్న వేశాడు కదా. అలాంటి ప్రభువు కూడా తండ్రికి భయపడ్డా? భయపడ్డట్టుగా కూడా హెబ్రీ పత్రికలో ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. అంటే మనలాంటి శరీరం ధరించుకొని ఉన్నప్పుడు ప్రభు ఏ విధంగా బ్రతికాడు అక్కడ రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం.
శరీరధారి అయిన దినములలో శరీరధారి అయి ఉన్న దినంలో మనము కూడా శరీరధారిగా ఉన్నాం. మనం కూడా శరీరం ధరించుకున్నాం కదా. ప్రభు కూడా శరీరం ధరించుకుని ఎంతకాలం బతికాడు? సుమారు 33 సంవత్సరాలు భూమి మీద బతికారు కదా. ఆ బ్రతుకుతున్న కాలములోనట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు, శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మన్నమును రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి, బాగా వినాలి అక్కడ, భయము భక్తి, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. భయము భక్తి అనేది మనలో ప్రాముఖ్యంగా ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొని ఏం కనబడుతున్నాయి? విధేయత కనబడుతున్నది, కన్నీళ్లు కనబడుతున్నాయి, భయభక్తులు కనబడుతున్నాయి. మరి మనకు కూడా కావాలి కదండి, మనకు కూడా అదే రూల్ అప్లై అవుతుంది కదా. మనము కూడా భయభక్తులు కలిగి ఉండాలి. అంటే అమ్మో దేవుడు వద్దా అన్నాడని ఇమీడియట్గా మనకు భయం కలగాలి. ఏదైనా చూడండి, మనస్సాక్షి, మనస్సు, ఇవన్నీ ఎన్నోసార్లు మీకు వివరంగా కొన్ని సందర్భాలను బట్టి మీకు వివరిస్తూ ఉన్నాను. మనిషికి మనసులు ఎన్ని మనసులు ఉంటాయి మనిషికి. ఈ రోజు స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడాడు, సొంత బుద్ధి వద్దు, నీ మనసు చెప్పినట్టుగా నువ్వు వినకు. నువ్వు మనసు ఏం చెప్తే నువ్వు లోబడ్డావు అనుకో, హద్దులు దాటిపోతావు, దేవునికి దూరం అవుతావు. నీ సొంత బుద్ధి వద్దు, సొంత ఆలోచన వద్దు, వాక్యానికి లోబడు, దేవునికి లోబడు, నీ ప్రవర్తన అంతటిలో ఆయనకు లోబడు, ఆయనకు భయపడు. నీ పిల్లలు నీకు భయపడని కోరుకోవా? నీ పిల్లలు నీకు భయపడని కోరుకుంటావా లేదా? కోరుకుంటాం కదా. అది మనకు న్యాయం అనిపిస్తుంది కదా. మనం దేవునికి భయపడొద్దా? భయపడాలి. ఎందుకు భయపడాలనుకుంటే మన పిల్లలు వాళ్ళు చెడిపోతారు భయపడకపోతే అని మనమే అంటాం కదా. మనం కూడా చెడిపోతాం దేవునికి భయపడకపోతే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషులు దేవునికి భయపడాలి. భయపడితే మన బ్రతుకు బాగుంటుంది. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు. గొప్ప దేవుడునైనా గొప్ప మాటలు ఇది నన్ను అందరితో మాటలన్న విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. మా మనసు ఎంత ప్రమాదమో, సాతాను ఏ విధంగా మాయం చేస్తుందో ప్రతిది కూడా మాతో స్పష్టంగా మాట్లాడవనైనా అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో మందికి ఈ విషయాలు తెలియవునైనా, కానీ మేము గొప్పవాళ్ళము కానప్పటికీ మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తూ ఎక్కడ మేము తప్పిపోతామో, ఎక్కడ సాతాను మాయలో పడిపోతామో, ఎక్కడ మనసు మాయలో పడిపోతామని ఈరోజు మా అందరితో మాట్లాడి జాగ్రత్త పడిచిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. నైనా మీకు లోబడి బ్రతుకుతామనైనా, మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఉంటామనైనా శక్తిని దయచేయండి తండ్రి. సంఘములో మాలో ఏ ఒక్క బిడ్డ కూడా తప్పిపోకుండా మేమంతా కూడా మీరు చెప్పిన మాటలు లోబడి జీవించడం కావలసిన ఆత్మస్థాన్ని మాకు ప్రసాదించండి. మేమంతా కూడా ఆత్మీయ పడిపోకుండా మమ్మల్ని అందరూ కూడా సకల కీళ్ళ కాచి కాపాడండి తండ్రి. ఈ దినాన ఈ సమయంలో నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ హృదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వినబోతులందరూ హృదయాలలో ఫలింపచేయమని, మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.